తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో ఇరు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. 150 మంది పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే అన్ని మార్గాల్లో గేట్లు ఏర్పాటు చేసి గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుంది. మొత్తం 18 వార్డులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యాల ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి కాంగ్రెస్ సంఖ్య 9కి పెరిగి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాక ఎంపీ కావ్యాకు ఎక్స్ అఫీషియో ఓటు లేదని, గతంలో ఆమె వరంగల్ కార్పొరేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గులాబీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్డీఓ గణేష్ చర్చించుకునేందుకు సభ్యులకు కొంత సమయం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు తన పిఏ భాస్కర్తో కలిసి మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అద్దంకి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ బయటికి వచ్చేసిన పిఏ భాస్కర్ లోపలనే ఉన్నారు. పిఏ బయటికి రావాలంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన బయటికి రాగానే దాడికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎలక్షన్స్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే మనము 1000+ ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తాము. చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కూడా చేయడం జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా ఎవరు కూడా రోడ్ పైనకి రావద్దు. పోలీసు వాళ్ళతో సహకరించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి, ఇంటి లోపలికి మీ ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా ఆలోచించారు. థ్యాంక్ యూ. అదే సమయంలో ఆమె తొర్రూరు మున్సిపాలిటీలో కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా నమోదు కావడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ 3వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి రవి ఆరోపించారు. వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్న వ్యక్తికి మరో మున్సిపాలిటీలో అదే హోదా ఇవ్వకూడదని కోరుతూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు నమోదైతే ఇరు పార్టీల బలం సమానమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రాజకీయ ట్విస్టుల మధ్య తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠం చివరకు ఏ పార్టీ చేతికి దక్కుతుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాల్మన్ ఉన్నారు. సాల్మన్, ఏంటి తొర్రూరు మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది? అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలు కూడా సమానంగా ఉన్నాయి. ఎవరికి దక్కేటువంటి అవకాశం ఉంటుంది తొర్రూరు మున్సిపాలిటీ? థ్యాంక్ యూ మనోజ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ అయితే నిన్నటితో ముగిసింది. కొన్ని దిక్కుల హంగు ఏర్పడడంతో అక్కడ ఉత్కంఠభరితంగా అయితే ఎత్తుగడలు వేసుకొని ఖచ్చితంగా ఆ యొక్క సీటును మేమే కైవసం చేసుకోవాలని అయితే పార్టీలు అయితే ఆ ఎత్తులకు పై ఎత్తులు అయితే వేశారు. ఇదే క్రమంలో చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రానికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన 16 వార్డులలో 9 బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా 7 కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న యశస్విని రెడ్డి, అదే విధంగా పార్లమెంటు పరిధిలో ఉన్న కడియం కావ్య అక్కడ ఓటు నమోదు చేసుకోవడంతో ఇరు సమానంగా అంటే 9-9 రావడంతో అక్కడ ఉత్కంఠ భరితంగా నిన్న సాగిన ఎక్స్ అఫీషియో మెంబర్లతోటైతే దీన్ని అయితే కొంత ఆపుకున్నారు. అక్కడ అధికారులు కూడా దీన్ని వాయిదా వేశారు. వాయిదా వేయడంతో ఈ రోజు కూడా ఉత్కంఠ భరితంగా ఆగడంతో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం ఇందాక చూసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్ గా ఎస్పీ శబరీష్ వాయిస్ కూడా ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తాం, వీలైతే వారిని అరెస్ట్ చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా హంగు ఏర్పడిన 8 మున్సిపాలిటీ ఎన్నికలకు సీనియర్ నాయకులనైతే అక్కడ వివిధ నాయకులనైతే ఇన్ఛార్జీలుగా నియమించారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తొర్రూరుకు సీనియర్ నాయకులు మధుసూదనాచారి, అదేవిధంగా సత్యవతి రాథోడు, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈ యొక్క ముగ్గురిని అయితే తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలకైతే దీనికి సంబంధించి ఆ యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. ఇరు సమానంగా 9-9 రావడంతో కొంత అక్కడ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఖచ్చితంగా
డ్రా తీయాలనే ఆలోచనలు అయితే అధికారులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోకుండా, ఎందుకంటే ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న కడియం కావ్య గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె నమోదు చేసుకుంది, అక్కడ కూడా ఓటు వేసింది అనేది అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఒక దగ్గర ఎక్స్ అఫీషియో మెంబర్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా ఓటు వేస్తే మళ్ళీ ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఈ యొక్క ప్రభుత్వం కూడా, అంటే అధికారులు కూడా ఎక్స్ అఫీషియో ఈ కడియం కావ్యకు ఇవ్వడాన్ని బట్టి అయితే వీరు కోర్టుకు వెళ్తామని అయితే ఇప్పటికే చెప్పారు. ఖచ్చితంగా దీనికి చూసుకున్నట్లయితే 9-9 రావడంతో అక్కడ ఉత్కంఠభరితంగానైతే సాగుతుంది. ఇరు రాజకీయ పార్టీల మధ్యలో అధికారులు అయితే కొంత వారు నలిగిపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే చెరి సమానంగా వచ్చిన ఈ యొక్క ఎక్స్ అఫీషియో మెంబర్లతో అయితే అక్కడ తీవ్ర ఉత్కంఠ వాతావరణం అయితే ఉంది. ఖచ్చితంగా పోలీసులు కూడా సుమారు 1000 మంది పోలీసులతో అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎస్పీ కూడా శబరీష్ కూడా అక్కడ రంగంలోకి దిగాడు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 144 సెక్షన్ అయితే అమలు చేశాడు. ఖచ్చితంగా 2-3 గుంపులుగా ఎక్కడైతే ఉంటారో వారిని చెదరగొట్టేందుకైతే పోలీసులకు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా దీన్ని ఒక ఫెస్టేజ్ గా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఈ 9 మంది కౌన్సిలర్లను మేము గెలిచాం కనుక ఖచ్చితంగా ఈ యొక్క తొర్రూరు పీఠాన్ని అయితే కైవసం చేసుకునేందుకైతే ఖచ్చితంగా మా పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. కానీ ఇక్కడ తప్పుదారిన కడియం కావ్యకైతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయడాన్ని అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కడియం కావ్యను తప్పుపడుతున్నారు. సల్మాన్, అలాగే ప్రధానంగా తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ ఆల్రెడీ 9 ఉంది. ఇక కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో అలాగే అక్కడ ఉన్నటువంటి కడియం కావ్య కలిపి మొత్తం 9 ఈక్వల్గా ఉన్నప్పటికీ బలాబలాలు వరంగల్లో అక్కడ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఎవరైతే కడియం కావ్య ఎంపీగా ఉన్నారు, మరి అక్కడికైనా నమోదైతే ఇక్కడ క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీ బీఆర్ఎస్ దక్కేటువంటి అవకాశం ఉంటుందా? ఇది అంటే టెక్నికల్ ఇష్యూ. దీన్ని మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జీవోను తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క జీవోను బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఎక్స్ అఫీషియో మెంబర్ గా కడియం కావ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నమోదు చేసుకుంది. కానీ ఇక్కడ ఓటు వేసే అవకాశం అయితే రాలేదు. ఖచ్చితంగా ఓటు వేసే అవకాశం రాలేదు కనుక ఈ యొక్క ఎక్స్ అఫీషియో మెంబర్ గా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి నమోదు చేసుకున్నారు. ఖచ్చితంగా అంటే ఈ నమోదు మనం చూసుకున్నట్లయితే అప్పటికప్పుడు వారు ఎక్కడైనా ఓటు వేసుకునే అవకాశం ఉంటది. ఉదాహరణకి మనం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అంటే ఇలాంటి వారు ముందుగానే వీరు ఆ ఓటు నమోదు చేసుకోవాలి. అంటే 14 తారీఖు రోజే నమోదు చేసుకోవాలి. కానీ 14 తారీఖు ఒకవేళ 14 తారీఖు తర్వాత నమోదు చేసుకుంటే వారి యొక్క ఓటు చెల్లదు. అంటే పార్లమెంట్ సభ్యులు ప్రజలతోని ఎన్నుకోబడ్డ వీరైతే ఖచ్చితంగా ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో కడియం కావ్య కనుక ఓటు వేస్తే అది చెల్లదు. ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితి లేదు కనుక కడియం కావ్య అక్కడ ఓటు వేసే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా అధికారులు కూడా దీన్ని పరిశీలించి లేకుంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అక్కడ తొర్రూరుకు సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకుంది. ఖచ్చితంగా ఆమెకు అక్కడ ఓటు ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే చెరి 9 తోటైతే కొంత అక్కడ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ ఎవరైనా ఒక పార్టీలో కనుక చేరితే అక్కడ ఈ యొక్క ఉత్కంఠ దానికైతే తెర పడనుంది. ఖచ్చితంగా ఒకవేళ పార్టీ మారకుండా ఉంటే ఖచ్చితంగా ఇది డ్రా తీసే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది డ్రా తీయాలనే ఆలోచనతో అయితే ఇరు పార్టీల నేతలు అయితే, సీనియర్ నేతలు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రెస్టేజ్ గా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అధికారంలో ఉంది, అక్కడ చేజారిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయ్యే అవకాశం ఉందని అయితే దీనికి సంబంధించి వారైతే ఎత్తులకు పై ఎత్తులు అయితే వేస్తున్నారు. మనోజ్. రైట్ సాల్మన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.